హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం 58వ శ్లోకం చూద్దాం. యదా సంహరితే చాయం కూర్మో జ్ఞానీవ సర్వసః ఇంద్రియా నిర్దియార్దేభ్యాస్ తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అర్థం: తాబేలు తన అవయవములను చిప్పలోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను వెనుకకు మరలించు వ్యక్తి పరిపూర్ణ చైతన్యమున సుస్థిరముగా నెలకొనిన వాడగును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు. గత కొన్ని శ్లోకాల నుండి మనం బుద్ధి యోగంలో పరిపూర్ణతను సాధించిన వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలుసుకుంటున్నాం. ఈ శ్లోకంలో కూడా వారి గురించి చెప్పారు. సాధారణంగా మనందరికీ కూడా పంచేంద్రియములు ఉంటాయి. పంచేంద్రియములు అంటే ముక్కు, నోరు, చెవులు, కళ్ళు, చర్మం. వీటి ద్వారా మనిషి భౌతిక సుఖాల్ని పొందుతాడు. ఉదాహరణకు, మంచి వాసనను ముక్కుతో పీల్చడం ద్వారా సుఖాన్ని పొందుతాం. మంచి పాటలు చెవులతో వినడం ద్వారా సుఖాన్ని పొందుతాం. మంచి రుచికరమైన తిను పదార్థాన్ని నోటితో తినడం ద్వారా సుఖాన్ని పొందుతాం. సాధారణమైనటువంటి మనుషులందరూ ఇటువంటి సుఖాల కోసం పరుగులు పెడుతూ ఉంటారు. కానీ ఈ బుద్ధియోగంలో పరిపూర్ణతను సాధించినటువంటి వ్యక్తి అటువంటి భౌతిక సుఖాలను ఈ పంచేంద్రియముల ద్వారా పొందడు. ఎందుకంటే ఆ సుఖాన్ని పొందేటటువంటి క్రమంలో ఒక సాధారణ మనిషి ఎన్నో పాపాలను చేస్తాడు. దాని ద్వారా ఎన్నో దుఃఖాలను అనుభవిస్తాడు. కాబట్టి బుద్ధియోగి ఈ భౌతిక సుఖాల కోసం కంటే కూడా ఉన్నతమైనటువంటి సుఖాన్ని ఇచ్చే పరమధర్మమైనటువంటి భగవంతుని పట్ల ప్రేమతో చేసే సేవలో తన యొక్క ఇంద్రియములను వినియోగిస్తారు.